తెల్లాపూర్ జేహెచ్ఎంసీ పరిధిలోని కొల్లూరు జిల్లా పరిషత్తులో ఉన్నత పాఠశాల 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరానంటాయి. ఈ వేడుకలకు కొల్లూరు మాజీ ఉప సర్పంచ్ రాజు గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి కవితలు, నృత్య రూపకాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్శన వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రాజు గౌడ్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం డీజే రాజు సొంత నిధులతో విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్ బహుమతులుగా అందజేశారు. పిల్లలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజు గౌడ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కొల్లూరు గ్రామంలోని సర్వే నెంబర్ 297లో ఉన్న ప్రభుత్వ భూమిలో నూతన పాఠశాల భవన నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. వచ్చే ఏడాది నాటికి తీపి కబురు వింటామని ప్రభుత్వ దృష్టిలో ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాహుల్, రమేష్, గోపాలరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు మరియు గ్రామ పెద్దలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నో రోజులు చెప్తా పోతున్నాం, సభల మీద వచ్చినప్పుడల్లా, ఈ ప్రోగ్రామ్కి వచ్చినప్పుడల్లా స్కూల్ ఇది చేస్తాం అని చేస్తాం చెప్పడమే జరుగుతుంది. కానీ దయచేసి ఎవరైనా దీన్ని పట్టించుకోండి. మరి స్కూల్ బిల్డింగ్స్ ఏదన్నా చేయాలని ఒక సలహా. థ్యాంక్ యూ. 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ వేదికను అలంకరించిన పెద్దలకు, గ్రామ పెద్దలందరికీ, మరి ఈ స్కూల్ హెచ్ఎం గారికి, వారితో పాటు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు అందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి స్టూడెంట్ గీట మరి ఈరోజు గ్రామ పంచాయతీ ఉండే, గ్రామ పంచాయతీకి మున్సిపాలిటీకి ఈరోజు హెచ్ఎండిఏలకు వెళ్ళిపోయినాం, కార్పొరేషన్లకు వెళ్ళిపోయినాం. 40,000 పైన జనాభా ఉన్నది. ఈ ఏరియా డబుల్ బెడ్రూమ్, లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ అంతా డబుల్ బెడ్రూమ్లో ఉన్న వారందరికీ సపరేట్ స్కూల్స్ సపరేట్ అన్నీ అయినాయి. కాబట్టి ఏమున్నా ఇది గ్రామానికే జరుగుతుంది. కాబట్టి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఏదైతే 297 ఉందో అందులో ఈ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, ఆల్రెడీ హాస్పిటల్స్ కానీ అన్ని ప్లాన్ జరుగుతున్నాయి. గవర్నమెంట్ అధికారులు వస్తున్నారు, పోతున్నారు. మరి అది అతి తొందరలోనే మన గ్రామానికి శుభవార్త వింటారని అందరికీ తెలియజేస్తున్నా. మరి అందరం కలిసి, పార్టీలకు అతీతంగా కలిసి, అందరం కలిసి కట్టుకట్టుగా అందరం కలిసి మనం అందరం పోయి ఏదో ఒకటి అడిగినా మన గ్రామానికి అందరికీ బాగా జరుగుతుందని కోరుకుంటూ, మళ్ళీ సంవత్సరం కల్లా అన్ని శుభసూచనలు జరగాలని, ఈ స్కూల్ డెవలప్మెంట్ కావాలని, మన గోపాలరావు గారు అన్నట్టు ఇంటర్ ఎప్పటి నుంచో మన కళ, ఇంటర్మీడియట్ మన దగ్గరనే కావాలి, ఒక స్టేడియం కావాలని మనం అనుకుంటున్నాం. కాబట్టి ఇది అతి తొందరలోనే మేము ఈ వార్త ఇంటారని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ 77వ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భారత్.